ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుంటది. మరో 10 ఏళ్ళు కాదు కదా, మరో 100 ఏళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావడం అనేది, నిలదొక్కుకోవడం అనేది చాలా కష్టం. మరో 100 సంవత్సరాలైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు. అలానే బీఆర్ఎస్ వస్తుందని నేనేం గ్యారంటీ ఇవ్వట్లేదు, బీజేపీ వస్తుందని గ్యారంటీ ఇవ్వట్లేదు. కానీ కాంగ్రెస్ మాత్రం రాదు అంటున్నా. ఎందుకు రాదు అంటే దాని కర్త కర్మ క్రియ రేవంత్ రెడ్డి గారు అండ్ కేబినెట్ మంత్రులు. మీరు చేసేటువంటి అర్థం కానటువంటి వ్యవహారాలు. ఆల్రెడీ నిన్న స్పెషల్ స్టోరీ చేసిన, రోజు చెప్తున్నా, ఎందుకు అనేది మీకు కూడా తెలుసు. మీరు రిపోర్ట్లు తెప్పించుకోండి, సర్వేలు చేయండి, 119 నియోజకవర్గాల పరిస్థితులు తెలుసుకోండి, ప్రజల మైండ్ సెట్ ఎట్లా ఉందో చదవండి. సో ముఖ్యమంత్రి గారికి మొట్టమొదటగా నేను చెప్పేది ఏంటంటే, మీ కొడంగల్ నుంచే స్టార్ట్ చేయండి. ఓకే, అంటే మీరు గెలుస్తాము, మేము మరో 10 ఏళ్ళు అధికారం మాదే అని అంటున్నారు కదా, దాని గురించి చెప్తా ఉన్నాం. మరో 10 ఏళ్ళు కాదు కదా, మరో 100 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో, మరి కేంద్రంలో ఏం జరుగుతుందో నేను చెప్పలేను, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ అంటే ప్రజలు భయపడుతున్నారు, భయభ్రాంతులకి గురవుతున్నారు. 6 గ్యారంటీలు దేవుడెరుగు పక్కన పెడితే, 6 గ్యారంటీలు దేవుడెరుగు, 7వ గ్యారంటీగా మోసం అనే గ్యారంటీని ఇచ్చినారు. 6 గ్యారంటీలో 7వ గ్యారంటీగా మోసం అనే గ్యారంటీ ఇచ్చినారు. సరే, 6 గ్యారంటీలకు మరి ఆర్థిక మాంద్యం ఉంది కాబట్టి తెలంగాణలో పైసలు లేవని ఇస్తారేమంటున్నారు, దాన్ని కూడా మేము అనం. కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ ఏం దింపింది? బుల్డోజర్ దింపింది. తెలంగాణ ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ బుల్డోజర్ దింపింది. ఈ బుల్డోజర్ దింపేసరికి కాంగ్రెస్ పార్టీ అంటేనే భయభ్రాంతులకి గురైతోంది. కాంగ్రెస్ అంటేనే బుల్డోజర్ అంటేనే కాంగ్రెస్. రాహుల్ గాంధీ ఏమో నో బుల్డోజర్ అంటారు, ఇక్కడేమో ఎస్ బుల్డోజర్ అంటారు. సో ఈ బుల్డోజర్ కి సామాన్య ప్రజలు అల్లాడిపోయిండ్రు, విలువిలలాడిపోయిండ్రు. లేకపోతే 1.5 ఏడాదిన్నరలోనే ఇంత వ్యతిరేకత ఏ పార్టీ కన్నా వచ్చిందా అంటే జీవిత కాలంలో? అంటే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా నేను. మరి ఇంత దారుణమైనటువంటి వ్యతిరేకత ఒక 1 ఏడాది సంవత్సరంలో ఏ పార్టీకి కూడా రాలేదండి, ఏ పార్టీకి కూడా రాలేదు. నేను చెప్తున్నా కదా, ఇట్లా వచ్చింది అంటే ఇది మీరు కొట్టుకోవడము, ముఖ్యమంత్రి పదవుల గురించి కొట్టుకోవడము, లేకపోతే డబ్బులు తీసుకోవడము, స్కాములు చేయడము, కమిషన్లు తీసుకోవడం, వీటన్నిటి వల్ల కాంగ్రెస్ మీద ఉన్నటువంటి గౌరవం ఏదైతే ఉందో, ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ కాదు ఇది దుప్పటి కప్పుకున్న కాంగ్రెస్ పార్టీ. ఒకప్పటి కాంగ్రెస్ మాత్రం కాదు, ఈ కాంగ్రెస్ పార్టీ దుప్పటి కప్పుకొని నిద్రపోతుంది. సో జనాలను భయభ్రాంతులకు గురి చేసిందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఇది రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి. మీ చుట్టుపక్కల భజన మండలి జై రేవంత్ అన్న అని చెప్పి బాగానే చెప్తారు, కానీ గ్రౌండ్ లో ఏం జరుగుతుందో వాస్తవాన్ని తెలుసుకోండి అంటున్నాం మేము. వాస్తవాలని తెలుసుకోండి. సో 10 ఏళ్ళు కాదు కదా, 100 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలంటే తెలంగాణ ప్రజలు భయపడతారు. మునుగోడులో అప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్ లో ఎట్లనైతే జరిగిందో, హుజురాబాద్ లో ఎట్లనైతే ఓటర్స్ ఓట్లేసి చెప్పిండ్రో, అదే పరిస్థితి కాంగ్రెస్ లో. నెక్స్ట్ కాంపిటీషన్ అంతా ఎవరి మీద ఉంటది? బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ మీద ఉంటది. లేకపోతే ఎవరన్నా కొత్త పార్టీ పెడితే ఆ కొత్త పార్టీకి అవకాశం ఉంది తప్ప కాంగ్రెస్ కి మాత్రం అవకాశం లేదు, రాదు, కష్టం. దీనికి కారణం కర్త కర్మ క్రియ రేవంత్ రెడ్డి గారితో పాటు రేవంత్ రెడ్డి ఒక్కడే తప్పు కాదు. జూనియర్ ముఖ్యమంత్రి పదవి పీఠంలో కూర్చున్నప్పుడు సీనియర్స్ గైడెన్స్ ఇవ్వాలి. కానీ ఇక్కడ సీనియర్లు ఇగోలకు పోయిండ్రు. మాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వనప్పుడు నేనెందుకు రేవంత్కి చెప్పాలా, నేనెందుకు అన్నిట్లో వేలు పెట్టాలన్న దురుద్దేశంతో ఇక్కడ మంత్రులు ముఖ్యమంత్రి కలిసి చేసినటువంటి కుట్ర కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేశారు. ఇది తెలియక మా రాహుల్ గాంధీ గారు చెవులో పువ్వు పెట్టుకొని తిరుగుతున్నారు. ఆయనకు ఒకటి చెప్పేది ఒకటి, మీరు చేసేది ఒకటి. ఇక్కడ ఏమని అనుకోండి, ఇది జరుగుతోంది తెలంగాణలో, ఇది జరుగుతోంది. మంత్రులు ఇక్కడ కేవలం రేవంత్ రెడ్డి ఒక్కడే కాదు, రేవంత్ రెడ్డితో పాటు యావత్ క్యాబినెట్ తప్పులు ఉన్నాయి దీంట్లో. వీళ్ళందరి తప్పులు ఉన్నాయి, వీళ్ళందరూ వేలు పెట్టారు, కాలు పెట్టారు, అన్ని పెట్టారు దీంట్లో. ఇది తెలుసు.